బట్ మన టీఆర్ఎస్లో మనం చేసేది ఏంటి అంటే కంప్లీట్ లేజర్ సర్జరీ. ఈ లేజర్ సర్జరీలో ఏం చేస్తామంటే మోషన్ పోయే ద్వారం చుట్టూ ఉండే కండరాలు ఏవైతే ఉంటాయో అంటే స్పింక్టర్స్ అంటాం కదా, దానిలో ఒక 10-20% స్పింక్టర్స్ని మనం వదులు చేస్తామంట, కట్ చేస్తామన్నట్టు. కట్ చేయడం వల్ల అంటే ఒక 15 రబ్బర్ బ్యాండ్లు మనం గట్టి కట్టేసిన ఒక 2 రబ్బర్ బ్యాండ్ కట్ చేస్తే ఏమవుతుంది, ఇట్లా వెడల్పు అయిపోతుంది. సేమ్ అట్లనే యానల్ కెనాల్ కొంచెం వెడల్పు అయిపోతుంది. వెడల్పు అయ్యే వరకు మనకి ఏంటి మోషన్ ఫ్రీగా వెళ్ళిపోతుంది. ఎటువంటి పెయిన్ ఉండదు, ఎటువంటి బర్నింగ్ సెన్సేషన్ ఉండదు. ఆ కట్ అయినది ఏదైతే ఉందో వన్స్ మోషన్ ఫ్రీగా వెళ్ళిందంటే కట్ అయింది మెల్లగా హీల్ అయిపోతూ వస్తుంటుంది అన్నట్టు. సో మోషన్ కెనాల్ని కొంచెం వెడల్పు చేయడం వల్ల ఫిషర్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అండ్ మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఫిషర్స్ కానీ పైల్స్ రాకుండా కూడా మనం అరికట్టచ్చు. ఎందుకంటే మోషన్ టైట్గా ఉందనుకోండి కెనాల్ కనుక, మోషన్ అంటే యానల్ కెనాల్, అప్పుడు మోషన్ హార్డ్గా పోవడం వల్ల ఫిషర్ వస్తుంది. ఫిషర్తో పాటు మెల్లగా పైల్స్ కూడా డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ రకంగా మనం వెడల్పు చేయడం వల్ల కొంచెం వరకు పైల్స్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటుంది. అండ్ మోషన్ ఫ్రీగా వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి పెయిన్ ఉండదు, బర్నింగ్ సెన్సేషన్ ఇట్లాంటి ఉండదు. ఇది జస్ట్ 5 to 10 minutes సర్జరీ అండ్ వితిన్ 1 dayలో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. సెకండ్ డే నుంచి వాళ్ళ పనులు చేసుకోవచ్చు. ఎటువంటి పథ్యం కానీ, ఎటువంటి బెడ్ రెస్ట్ కానీ, ఎటువంటి బ్లీడింగ్ కానీ, ఎటువంటి పెయిన్ కానీ ఏది ఉండదు అన్నట్టు.